శివ రఘురాంని క్యూర్ చేస్తాడు. అది హేమంత్ చేశాడని రవీంద్ర ఆర్గ్యూ చేసి శివని అవమానించి అతని చేతిలో తన్నులు తింటాడు. శివ భూపతినంద విల్లా నుంచి వెళ్తుంటే రాజేంద్ర, లీసా వెనకే వచ్చి శివకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటారు. అంటే 1 కోటి రూపాయలు నీకివ్వాలి అనుకుంటున్నాను శివ. ముందే చెప్పాను, నువ్వు చేసింది వెలకట్టలేని హెల్ప్. కానీ నిన్ను ఉత్త చేతులతో పంపించడం నాకిష్టం లేదు అని అన్నాడు రాజేంద్ర. శివ చిన్న స్మైల్ ఇచ్చాడు. లీసాకి తెలుసు శివకి ఆ అమౌంట్ పెద్ద ఫరక్ పడదని. కాని తను అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి, అందులో అది తన తాతయ్య కోరిక కాబట్టి ఏమీ మాట్లాడలేదు. ప్లీజ్ శివ, ప్లీజ్ అని రిక్వెస్ట్గా అన్నాడు రాజేంద్ర. నాకేం అవసరం లేదు. నేనేమీ ఆశించి మీ దగ్గరికి రాలేదు. కేవలం నా ఫ్రెండ్ లీసా అడిగిందని మాత్రమే వచ్చాను. ఇక్కడ నా పని అయిపోయింది. నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అని కూల్గా అన్నాడు శివ. రాజేంద్ర నిస్సహాయంగా లీసా వైపు చూశాడు. లీసా శివ వైపు చూసి, ఇట్స్ ఓకే శివ, అమౌంట్ తీసుకోవద్దు. కానీ అట్లీస్ట్ ఇక్కడ ఓ లంచ్ చేసి వెళ్ళు ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగింది. ఈసారి నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు మనం కలిసి లంచ్ చేద్దాం. ఇప్పుడు మాత్రం నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను అని అన్నాడు శివ. ఓకే, అట్లీస్ట్ నేను ఎయిర్పోర్ట్ వరకు నిన్ను డ్రాప్ చేస్తాను అంటూ పరుగున వెళ్లి కార్ తెచ్చింది లీసా. శివ కార్ వెనక సీట్లో కూర్చున్నాడు. కార్ డ్రైవ్ చేస్తూ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయింది లీసా. శివ కళ్ళు మూసుకొని వెనకకు వాలాడు. శివని ఇంటికి తీసుకొచ్చి అవమానపడేలా చేశాను అని తనలో తాను బాధపడిన లీసా, శివ, నీ గురించి మా వాళ్ళెవ్వరికీ తెలియదు కాబట్టి వాళ్ళెలా పడితే అలా మాట్లాడారు. ఐఎమ్ సో సారీ. బట్ నువ్వు నాకు సలహా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు తాతయ్య పరిస్థితి ఏంటి, ఆయనకేమైనా మందులు వాడాలా అని అడిగింది. ఏం వాడినా పెద్ద ప్రయోజనం ఏం లేదు అని శివ మెల్లగా కళ్ళు తెరిచి లీసా వైపు చూస్తూ, లీసా, మీ ఫ్యామిలీలో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి. లేదంటే పెద్ద ఆయనపై మరోసారి విషప్రయోగం జరగొచ్చు. ఇంట్లో ఉన్న ప్రమాదం పరిష్కరించకపోతే మళ్ళీ మళ్ళీ అదే జరగచ్చు. ఈసారి కనుక ఆయనపై విషప్రయోగం జరిగితే ఖచ్చితంగా చనిపోతారు అని అన్నాడు. శివ, తాతయ్య మీద విషప్రయోగం మళ్ళీ జరుగుతుందా అని భయపడుతూ అన్న లీసా, ఆ పని చేసేదెవరో నువ్వు కనుక్కోగలవా అని శివని అడిగింది. ఆమెకి ఇంట్లో పరిస్థితుల గురించి కాస్త తెలుసు. కానీ రఘురాంపై పాయిజన్ అటాక్ చేసింది ఎవరు అనేది ఆమె అంచనా వేయలేకపోతుంది. నేను ఖచ్చితంగా కనుక్కోగలను, కానీ దానివల్ల ఉపయోగమేంటి అని చిరునవ్వుతో అన్న శివ, ధర్మం చెప్తే మీ ఇంట్లో వాళ్ళు అధర్మంగా భావిస్తారు. సో నేను కనుక్కొని చెప్పడం వేస్ట్ అని అన్నాడు. లీసా ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఆమె శివని కనుక్కో అంటే ఖచ్చితంగా కనుక్కుంటాడని, కానీ అతనిని ట్రీట్మెంట్కి పిలిస్తే అవమానం జరిగింది. ఇప్పుడు తన పవర్ని ఉపయోగించి ఈ హెల్ప్ చేయమని అడిగే అర్హత లేదని లీసా ఫీల్ అవుతుంది. ఇదంతా బాబాయ్ అండ్ మహేంద్ర వల్లనే, వాళ్ళే అంతా చేశారు అని అనుకుంది లీసా. ఎవరేం చేసినా మీ నాన్నగారు, మీ తాతయ్య అయితే ఫూల్స్ కాదు. ఇప్పటికే వాళ్ళు మేల్కున్నారు. అయినా ఎన్నో పెద్ద పెద్ద అలలను చూసుంటాడు మీ తాతయ్య. సో ఇప్పుడు ఆయనకి ఇతరుల హెల్ప్ అవసరం లేదు, సరేనా అని అన్నాడు శివ. అవునా అని లీసా మెల్లగా నవ్వి, ఓకే శివ, విషయం ఏంటో తెలిసాక నేను నిన్ను కాంటాక్ట్ చేస్తాను. నా ఫ్యామిలీలో ఏదైనా అవసరం అనిపిస్తే ఖచ్చితంగా నీ హెల్ప్ అడుగుతాను అని నవ్వుతూ అన్నది. ఎందుకంటే ఇంతకుముందే తన తండ్రి చెప్పాడు, భూపతినంద ఫ్యామిలీ బాధ్యత కంటే ఒత్తిడి మరొకటి లేదని. సో నాన్నగారి ఒక్కడి వల్ల ఏం కాదు, ఖచ్చితంగా శివ హెల్ప్ అవసరం ఉంటుంది అని అనుకుంటుంది లీసా.
శివ నవ్వి ఊరుకున్నాడు. శివ, నేను కూడా నీతో పాటు రావాలనుకుంటున్నాను అని అన్నది లీసా. హా, అక్కడికొచ్చి నువ్వేం చేస్తావు అని డౌట్గా అడిగాడు శివ. నేనక్కడికొచ్చి నా కజిన్, అదే నీ వైఫ్ని మీట్ అవ్వాలి. తనని ఇంతవరకు నేను చూడనే లేదు. నువ్వెలాగూ గిఫ్ట్లు తీసుకోవు, అట్లీస్ట్ నేను నా కజిన్కైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా అని అన్నది లీసా. అందుకు ఇబ్బందిగా చూసిన శివ, ఇట్స్ ఓకే, అది నీ ఇష్టం, నీ ఫ్రీడమ్ అని అన్నాడు. ఇట్స్ గుడ్ అని ఆనందంగా అన్న లీసా, ఇప్పుడు నాకిష్టం వచ్చినట్లు నేను చేయగలను అని అనుకుంది. శివ నవ్వి ఊరుకున్నాడు. ఇద్దరూ ఎయిర్పోర్ట్కి వచ్చారు. శివ ఫ్లైట్ ఎక్కాడు. లీసా కొంతకాలం తన తాతయ్య దగ్గర ఉండి వస్తానని శివకి సెండ్ ఆఫ్ ఇచ్చింది. ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే సమయానికి సురేందర్, నందన్ అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. శివ ఫ్లైట్ దిగి వచ్చి రాగానే ఇద్దరూ అతనికి సెల్యూట్ చేశారు. శివ సురేందర్ కార్ వెనక సీట్లో కూర్చొని ఐలాండ్కి పోనివ్వమని అన్నాడు. ప్రస్తుతానికి భూపతినంద ఫ్యామిలీ ఇష్యూస్ గురించి ఆలోచించడం ఆపేశాడు శివ. ఎందుకంటే శివ భూపతినంద ఫ్యామిలీ ఇష్యూస్లో ఎంటర్ అవ్వాలని అనుకోవటం లేదు. వాళ్ళది వాళ్ళు చూసుకునేంత స్టామినా వాళ్ళకుందని శివ అభిప్రాయం. సరిగ్గా గంట తర్వాత ఐలాండ్కి చేరుకున్నారు. అప్పటికే ఐలాండ్లో కొన్ని మార్పులు సూచించాడు శివ. ఆ మార్పులకు సంబంధించిన వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా చాలా మనోహరంగా ఉంది. శివ విల్లా ముందున్న గార్డెన్లో కూర్చున్నాడు. శివ ఎదురుగా ఉన్న సురేందర్ శివకి బ్లాక్ టీ కప్పులో నింపి చేతికి ఇచ్చాడు. శివ సిప్ చేస్తూ, రాత్రి నేను లాటిన్ అమెరికా ఫ్యామిలీ గురించి చెప్పిన వర్క్ ఏమైంది అని అన్నాడు. నేను మీరు చెప్పినట్లే కనుక్కున్నాను శివ సార్. వాళ్ళు ఫారిన్లో చాలా పలుకుబడున్న కుటుంబం. వాళ్ళ వెనుక చాలా ఆస్తులు, అలానే ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళ మనుషులు కొందరు హైదరాబాద్లో దిగినట్లు తెలుస్తుంది. వాళ్ళు హైదరాబాద్లో తమ ఫ్యామిలీని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. సో ఇప్పటికే బిజినెస్ స్టార్ట్ చేశారు. చాలా కంపెనీల సీఈఓస్ని అట్రాక్ట్ చేస్తున్నారు అని అన్నాడు సురేందర్. శివ చిన్నగా నవ్వి, ఇంతకీ వాళ్ళేం వ్యాపారం చేస్తున్నారు అని అన్నాడు. వాళ్ళు చాలా క్రూయల్గా ఉన్నారు శివ సార్. వాళ్ళందరికీ తెలిసేలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తారు. కానీ తెర వెనుక మాత్రం మెడిసిన్స్ బిజినెస్, రియల్ ఎస్టేట్ నుంచి అనేక బిజినెస్లు చేస్తున్నారు. ఫార్మాస్యూటికల్ బిజినెస్ అనేది వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్. ఎప్పటినుంచో ఈ బిజినెస్లో ఉన్నారు అని అన్నాడు సురేందర్. శివ సీరియస్గా సురేందర్ చెప్పేది వింటున్నాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి డబ్బు సహాయం చేస్తారేమో అని రాయ్ ఫ్యామిలీ అమెరికన్ లాటిన్ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తుంది. శతాబ్దాల కాలం నాటి నుండి ఓల్డ్ ఫ్యామిలీ అయిన రాయ్ ఫ్యామిలీ డబ్బు కోసం ఇలా పరాయి దేశం వాళ్ళకి హెల్ప్ చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే ఈ మధ్య మేధా ఫ్యామిలీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలిసింది. వాళ్ళు కూడా లాటిన్ ఫ్యామిలీ పర్సన్స్ని కలిసినట్లున్నారు అని ఏదో ఆలోచిస్తూ అన్న సురేందర్, ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే లాటిన్ ఫ్యామిలీ బిజినెస్ కోసం అనేక బిల్డింగ్స్ కొన్నట్లు తెలుస్తుంది. ఆ బిల్డింగ్స్ని లాటిన్ గ్రూప్స్ అని పిలుస్తున్నారు. మెయిన్ బ్రాంచ్ సికింద్రాబాద్ ఏరియాలో ఉంది అని అన్నాడు. శివ టీ తాగుతూ కంటిన్యూ చేయమని సైగ చేశాడు. వాళ్ళు దయాదాక్షిణ్యాలు లేని నరరూప రాక్షసులు. అలాంటి వాళ్ళు సిటీలోకి ఎంటర్ అవుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే నేను ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఈ లాటిన్ గ్రూప్స్ ఎస్టాబ్లిష్ చేసి అనేక కంపెనీలను తన కంపెనీలతో కలుపుకోవడానికి ట్రై చేస్తుంది. రాయ్ ఫ్యామిలీ మేధా ఫ్యామిలీ వాళ్లతో చేతులు కలిపారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అలానే మరికొన్ని కంపెనీలు ఆ కంపెనీతో చేయి కలిపితే మాత్రం వాళ్ళు తిరుగులేని నాయకత్వం కలిగి ఉంటారు. ఇప్పటికీ మేధా ఫ్యామిలీకి నందన్పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరిక బలంగా ఉంది. అలానే వాళ్ళు లాటిన్ ఫ్యామిలీతో కలిసి కొత్త రియల్ ఎస్టేట్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే బాగా పబ్లిసిటీ చేస్తున్నారు అని అంటున్న సురేందర్ మాటలకి అడ్డు వస్తూ, వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆల్రెడీ రన్ అవుతుందా అని అడిగాడు శివ. రన్ అవుతుంది శివ సార్. అలానే లాస్ట్ టైం యాంటిక్ బిల్డింగ్స్ రెనోవేషన్ చేసే ప్రాజెక్ట్
ఏవన్ వేలంపాటకి వెళ్తే అక్కడ వీళ్ళు నందన్ సార్ కంటే పైచేయి ఉండాలని చాలా ప్రయత్నం చేశారు. అక్కడికి నేను, లూసిఫర్ మన మనుషుల్లో కొందరిని తీసుకుని వెళ్ళాం. మాకు వాళ్ళకి గొడవ కూడా అయింది. కానీ వాళ్ళ దగ్గరున్న ఎక్స్పర్ట్స్ వల్ల మనకి నష్టమే జరిగింది. ఇక నిస్సహాయంగా వెనక్కి తిరిగి వచ్చాం. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గరున్న ఎక్స్పర్ట్స్ ఒక్కొక్కడు చాలా బలమైన, క్రూరమైన వాళ్ళు అని అన్నాడు సురేందర్. శివ చిన్నగా నవ్వి కూల్గా, ఈ లాటిన్ ఫ్యామిలీ హైదరాబాద్ సిటీలో డబ్బులు సంపాదించుకోవాలి అంటే సంపాదించుకోవచ్చు. దాంతో మనకేం సంబంధం లేదు. కానీ అది మనోహర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని బీట్ చేయాలనుకున్నా, లేదా మనోహర్ గ్రూప్స్కి హాని చేయాలనుకుంటే మాత్రం నేను వదిలిపెట్టను. అయినా ఈ లాటిన్ ఫ్యామిలీ సిగ్గులేని రాయ్ ఫ్యామిలీతో, పనికిరాని మేధా ఫ్యామిలీతో కలిసి వర్క్ చేస్తున్నారా? వాళ్ళే చాలు ఆ కంపెనీని మింగేయటానికి. ఒక వాడుక సామెత ఏంటంటే, ఎంత సామర్థ్యం ఉంటే అంత బాధ్యత పెరుగుతుంది అని చెప్పి కాసేపు ఆలోచించి, నువ్వు ఆ లాటిన్ ఫ్యామిలీ సంగతేంటో చూడు అని గంభీరంగా అన్నాడు శివ. ఓకే శివ సార్ అని సురేందర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శివ సురభికి కాల్ చేసి డిన్నర్కి కలుద్దామని చెప్పాడు. సురభి షికా గ్రూప్స్ని ఓన్ చేసుకున్న తర్వాత ఏం జరిగిందో వాళ్ళు ఇంతవరకు మాట్లాడుకోలేదు. షికా గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. సురభి శివతో కాల్ మాట్లాడాక హ్యాపీగా, కాన్ఫిడెంట్గా కిందికొచ్చి రిసెప్షన్ నుంచి బయటకి నడుస్తుంది. ఇది సురభి కంపెనీ. ఆమె ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలే లేదు. అందుకే వర్క్ జరుగుతున్నప్పటికీ తను శివ దగ్గరికి స్టార్ట్ అయింది. ఇంతలో, సురభి మేడం, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కాస్త సమయం ఉందా అని కూల్ వాయిస్తో అడిగాడు అనుదీప్. అతని పక్కనే యశ్వంత్ అగ్లీ ఫేస్తో నిల్చొని ఉన్నాడు. సురభి షికా గ్రూప్స్కి చైర్మన్ అయినప్పటినుంచి వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోయింది. అలానే వాళ్ళ కింద వర్క్ చేసే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి పవర్స్ లేవు. అందుకే సురభి కంటే పెద్దవాళ్ళు అయినప్పటికీ సురభి మేడం అని పిలవక తప్పడం లేదు. ఏంటి విషయం అని సీరియస్గా అడిగింది సురభి. ఆమె మాటల్లో ఎలాంటి మర్యాద చూపించడం లేదు. మెల్లగా దగ్గుతూ, మేడం, లాటిన్ గ్రూప్స్ అనే ఫారిన్ కంపెనీ వాళ్ళు మనలాంటి చిన్న కంపెనీస్కి సపోర్ట్ చేస్తున్నారంట. వాళ్లకున్న అన్ని బిజినెస్లలో గోల్డ్ బిజినెస్కి వాల్యూ ఎక్కువ. నాకు వాళ్ళతో మంచి అనుబంధం ఉంది. మీరు కన్సల్ట్ అవ్వమంటే నేను వాళ్ళతో మన బిజినెస్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తాను అన్నాడు అనుదీప్. ఏంటి, లాటిన్ గ్రూప్సా అని ముఖం చిట్లించింది సురభి. సురభి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ప్రమోషన్ తీసుకున్నప్పటినుంచి తరచూ బిజినెస్ డెలిగేట్స్తో మాట్లాడుతూనే ఉంది. అలానే బిజినెస్ రంగంలో జరుగుతున్న మార్పుల గురించి తెలుసుకుంటూనే ఉంది. ఈ మధ్య విదేశాల నుంచి వచ్చిన లాటిన్ గ్రూప్స్ గురించి కూడా సురభి విన్నది. లేదు, మన షికా గ్రూప్స్కి కావలసినంత ఫండ్స్ ఉన్నాయి. సో ఫారిన్ గ్రూప్స్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని స్ట్రాంగ్గా అన్నది సురభి. ఆమె షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని తన హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత నందన్ దగ్గర నుంచి 200 కోట్లు తీసుకుంది. సో ఆ డబ్బు ఇప్పుడు కంపెనీ అభివృద్ధికి సరిపోతుందని సురభి అభిప్రాయం. అందున తనని లాటిన్ గ్రూప్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాను అంటే తన పెదనాన్న బాబాయ్ మనసులో ఎలాంటి కుట్రలున్నాయో అన్నది సురభికి ఉన్న సహజ అనుమానం. చూడండి సురభి మేడం, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో లాటిన్ గ్రూప్స్ లీడర్గా ఉంది. ఇప్పుడు కనుక మీరు ఈ ఆఫర్ని కాదు అంటే ఫ్యూచర్లో మన కంపెనీ చాలా నష్టపోతుంది అని అన్నాడు అనుదీప్. దాని గురించి మీరు ఆలోచించకండి, నా కంపెనీని నేను చూసుకుంటాను అని సురభి నేరుగా తన కార్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే గౌతమ్ కార్ డోర్ ఓపెన్ చేసి రెడీగా ఉన్నాడు. సురభి కారులో కూర్చోగానే కార్ ముందుకు వెళ్ళిపోయింది. ఈ సురభికి చాలా పొగరు పట్టింది. పెద్దవాళ్ళమని కూడా చూడకుండా మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని కోపంగా కార్ వైపు చూస్తూ అనుకున్నారు అన్నదమ్ములు ఇద్దరు. ఇన్ఫాక్ట్ ఇది సురభి స్వభావానికి చాలా విరుద్ధం.
అనుదీప్ యశ్వంత్ లాటిన్ గ్రూప్స్తో కుమ్మక్కై సురభిపై అటాక్ చేయబోతున్నారా? సురభి శివల రెండో డిన్నర్ ఎలా ఉండబోతోంది? ఉన్న అన్ని సమస్యల్ని తన పవర్స్తో సాల్వ్ చేస్తున్న శివ ఈ లాటిన్ గ్రూప్స్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.